కరీంనగర్ జిల్లా కేంద్రంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో అద్భుత ఫలితాలను ఇస్తుందని అన్నారు. అమ్మాయి పుడితే భారం కాదని భరోసాని తెలిపారు. డ్రగ్స్ విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయని వాటిపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని కోరారు. కార్యక్రమానికి వారు నోడల్ ఆఫీసర్ వారు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్పీ వారిని సత్కరిస్తున్నారు. నైనిక అక్షిత అందరూ నా దగ్గర ఇక్కడ నిలబడి నేను వర్షం పంపిస్తాను. ఒక సంచలనం, ఒక క్రియేటర్. సరే, ఎక్కువ చెప్తే ఇప్పుడు వస్తాయి వచ్చని ఎక్కువ చెప్పుకోలేకపోతున్నాను నేను. ఒక మంచి ఆలోచనతో సొంత స్కీమ్స్, కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే స్కీమ్స్తో పాటు దానివల్ల మంచి చెడును గుర్తించి ఇంకా ఏ విధంగా న్యాయం చేయొచ్చు, మనం ఏ విధంగా సమాజానికి సేవ చేయొచ్చు అని చెప్పి ఒక కొత్త ఆలోచనతో, కొత్త ఒరవడితోని ఇలా సేవ చేస్తున్నటువంటి ఒక గొప్ప కలెక్టర్ మన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు. సిపి గారి గురించి కూడా నేను విన్నాను. చాలా మంచి ఆఫీసర్, ఒక డైనమిక్ ఆఫీసర్ అని చెప్పండి. ఒకటి ఇద్దరు ఆఫీసర్లు వాళ్ళ కరీంనగర్ జిల్లాలో మనందరికి సేవ చేయడానికి, సమాజానికి సేవ చేయడానికి, వాళ్ళ విధులు నిర్వర్తించడానికి ఈరోజు వచ్చారు. కాబట్టి తప్పకుండా స్థితిలో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా ముద్రా యోజన ద్వారా ఇంతమంది 5 lakhs 10 lakhs లోన్ ఇస్తుంటే ఇప్పుడు 20 lakhs లోన్ ఇచ్చి అమ్మాయిలకు ఉద్యోగం, ఉపాధి కాదు, అమ్మాయిలు కూడా ఇంకా 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి రావాలని చెప్పి ఆలోచనతోని వాళ్ళ ముద్రా స్కీమ్ కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇట్లా అనేక సంక్షేమ పథకాలను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ సమాజంలో అమలు చేస్తుంది. కాబట్టి ఇవాళ మహిళల సమాజ స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ మహిళల పట్ల చులకనంగా భావించేటువంటి విషయంలో, వేలనగా వివరించే విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఇవాళ చట్టంలో మార్పులు తీసుకొచ్చినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.